జ్యూస్ తీస్తున్నారు అమ్మగారికే? అమ్మగారికి జ్యూస్తో పనే ఉంది, పొద్దుగూకులు పూజలతోనే సరిపోతుంటే నా జ్యూస్ తీస్తున్నదిగా ఓ పక్క నుంచి మా పుల్లారావుకి. మన పుల్లారావు గారికే? ఏమైంది సార్? వాడిదేనయ్యా కొంచెం సమస్యగా తయారైంది. అదేంటి సార్, ఆపరేషన్ బాగానే అయింది కదా? ఏం బాగైంది, అయిన దగ్గర నుంచి ప్రాబ్లం మొదలైంది. అసలే పుల్లిగాడు ఇప్పుడు మరి పిచ్చి పుల్లిగాడు అయిపోయాడు. తలుపు తీస్తే మాట్లాడుతున్నాడు, తలుపేస్తేనేమో సడన్ గా ఆగిపోతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, అసలే ఒట్టి మనిషి కూడా కాదు, జాగ్రత్త కుట్టుడు పోతాయిరా. మా అయ్యా నేను మా ఊరు వెళ్ళిపోతా. అమ్మా లైన్స్ అన్ని బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి ప్రయత్నించండి. దిస్ నెంబర్ ఈస్ ప్రెజెంట్లీ నాట్ రీచబుల్. లెట్స్ ట్రై లేటర్. ద నెంబర్ యు హావ్ డయల్డ్. అదయ్యా పరిస్థితి. నోరు తెరిస్తే వింత వింత సౌండ్లు, అదేమిటో అర్థం కాదు, గందరగోళం. ప్లీజ్ చెక్ ద నెంబర్ యు హావ్ డయల్డ్. పుల్లారావు గారు మీరు అలా రండి చెప్తాను. నడ్డి పైగా ఆపరేషన్. మా అయ్యా ఏంద్రా అమ్ముత్రం రాసింది రమ్మని. ఏంద్రా ఉత్తరం నుండి మొహం? ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మనం ఇందాకున్న చోట సిగ్నల్స్ లేవు, ఇక్కడ బ్రహ్మాండంగా అందుతున్నాయి సార్. నీ బండబడ మనుషులకు సిగ్నల్స్ ఏందయ్యా? నువ్వు ఇది జ్యూస్ తాగరా? వద్దు మా నాకేం తాగబుద్ధి కావట్లేదు, తినబుద్ధి అయ్యట్లే. మరేం చేయాలనిపిస్తుంది? డైలీ కొంచెం కరెంట్ పెట్టుకోబుద్ధి వస్తుంది, ప్లగ్ పెట్టబుద్ధి వస్తుంది. ఛార్జింగ్ అన్నమాట. ఛార్జింగ్ ఏదో ఎన్ని తుప్ప దగ్గర ఇంకేమనిపిస్తుందిరా? పొద్దున్న నేను పాల ప్యాకెట్కి వెళ్ళానా, నా వెనక ఒక కుక్క పిల్ల హచ్. మన ఇంట్లో పని మనిషిని చూస్తే కన్ను కొట్టబుద్ధి వస్తుంది. కనెక్టింగ్ పీపుల్ నోకియా. కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఐడియా. అబ్బో అబ్బో అబ్బో, ఇది సామాన్య వేరు జబ్బు కాదురా నాయనో. వీడు పట్టుకుంది ఏదో సెల్ ఫోన్ దయ్యం పట్టుకుంది. వెంటనే డాక్టర్ రావు గారికి ఫోన్ చేయాలి. రావు గారు. ఏదిరా ఇది? మిస్డ్ కాల్. ప్రేమంట ప్రేమ. నేను మీ వదిన్ని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు తన్ని ప్రేమించట్లా? ఊరుకోండి, తను అసలే బాధపడుతూ ఉంటే. అది కాదు సుధా, పైసా కట్నం లేకుండా రాజాలాంటి సంబంధం వస్తే ప్రేమ దోమ అంటూ దాన్ని వదులుకుంటారా? కొంచెం కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాలి కానీ ఇలా వదులుకోవటం వల్ల కష్టమైన నష్టమైన నాకేగా, మీకెందుకు బాధ? ఎందుక? రెస్పాన్సిబిలిటీ. నీకు ఇప్పుడు లక్షలు పోసి పెళ్లి చేయడానికి వీఆర్ నాట్ కరోడ్పతిస్. దేశం కాని దేశంలో డే అండ్ నైట్ కష్టపడి బతికే నేనేం చేయగలను? నువ్వో నేనో ఇంత పడేస్తే తిని కూర్చునే నాన్నేం చేయగలడు? ఎవరు ఏం చేయక్కర్లేదు, నా బతికేదో నన్ను బతికనిస్తే చాలు. దాన్ని ఎందుకు బాధ పెడతావు? దానికేం తక్కువని దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ మహారాణా బతుకుతుంది. హంస ఊరుకోమా, ఊరుకో. వదినా, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి నన్ను ప్రేమించాలనుకోవటం తప్పంటావా? ప్రేమంటేనే తెలియదని తేలిగ్గా చెప్పేసిన అతన్ని పెళ్లి చేసుకోనంటావు పొరపాటు అంటావా? హంస, నీ బాధ నాకు అర్థమైందమ్మా. నువ్వు ఇక్కడ డిప్రెషన్ లో ఉండటం కంటే మాతో అమెరికా వచ్చేయడం మంచిదేమోనమ్మా. వదినా, నీకు మంచి జాబ్ చూస్తాను, మాతోనే ఉందో గాని అక్కడ నీకు నచ్చిన వాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకోవచ్చు. ముందు వీసా కోసం అప్లై చేయి. వదినా, చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. అమ్మ ప్రేమంటే తెలియదు నాకు. మొదటిసారిగా నీతో మాట్లాడుతుంటే అమ్మ నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. హంస, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ వదినా, చాలా థ్యాంక్స్. బంగారు బొమ్మలాంటి ఆడపిల్ల గుమ్మం దగ్గరికి వస్తే తలుపులు మూసేసుకోవడం ఏమిటి? కర్మ కాకపోతే పోనీ సంజుకి ఇంకోసారి చెప్పి చూస్తే? చెప్పినా వినడోయ్, విన్నా వాడికి అర్థం కాదు. ఈ లోకంలో ఏ కొడుకైనా తండ్రి మాట రైటు అని అర్థమయ్యేటప్పటికి వాడిది తప్పు అనే కొడుకు వాడికి పుడతాడు. అమ్మా కాఫీ. కాఫీ అమ్మా. ఏమైంది నీకు? నీకేమైందిరా? ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీకు నోరు రాలేదా? ప్రేమంటే ఏంటో ముందు నాకు తెలియాలిగా. నీకు చెప్పడం ఆ దేవుడి తరం కూడా కాదు. వాడికి ప్రేమంటే తెలియదంటరా. మా దిక్కుమాలిన పెంపకం ఇలా తగులడింది. బాధపడకన్నయ్య, మనకు దురదంటే తెలుసా? దురదోసేదాకా ఇది అంతే. ఒక్కసారి వేశాక కోక్కోకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. హంస,
అవతల మనిషికి మన మీద ప్రేమ ఉందని తెలిసాకే పెళ్లి చేసుకోవాలని పట్టుపడితే ప్రపంచంలో 3 అంతుల జనాభాకి పెళ్లిలు కావే. ఆఫీస్కి టైం అవుతోంది, కలిసి వెళ్దామంటే వచ్చాను. త్వరగా రెడీ అవ్వు. అది కాదంసా. తారా, మనల్ని తిరిగి ప్రేమించలేని దేన్నైనా సరే మనం ప్రేమిస్తే బాధే మిగులుతుంది. అయితే అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మేబీ అదే చేస్తానేమో. పద బయలుదేరదాం రా. హ్యావ్ ఇట్. థ్యాంక్స్. చియర్స్. నీ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు. పెళ్లి ఫిక్స్ అయితే చీజ్ చెప్పాలి కానీ క్యాన్సిల్ అయితే ఎందుకు? మన ఒంటికి పడింది ఏదైనా సరే మిస్ అయితే సంతోషించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. పెళ్లి క్యాన్సిల్ అయిందని నీకు బాధగా లేదా? బాధ గేద హంస ఫూలిష్నెస్ మీద కొంచెం కోపంగా ఉంది అంతే. అయినా ఇన్ని సంవత్సరాలు ఇంత ఇండిపెండెంట్గా ఇంత ఇండివిజువల్గా బతికిన తర్వాత ఎవరి ఒళ్ళోనో తలపెట్టి నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు లేకుండా నేను బతకలేను అంటాం ఎంత సిలిగా ఉంటుంది. వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఇవాళ వ్యాలంటైన్స్ డే. లవర్స్ అంతా సందడి చేసుకుంటున్నారు, మనమేమో ఇక్కడ సెటిల్ అయిపోయాం. వెళ్ళి వాళ్ళను పట్టుపడదాం. కమాన్. అవును, ఐడియా బాగుంది. లెట్స్ గో.